హాయ్ గైస్, నేను మీ సుజన్. అందరు బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ ఆ ఒక్కటి అడక్కు. డైరెక్టెడ్ బై మల్లి అంకం, స్టారింగ్ బై అల్లరి నరేష్ అండ్ ఫరియా అబ్దుల్లా. ఇదొక కామెడీ డ్రామా రొమాంటిక్ మూవీ. ప్లాట్ విషయానికి వచ్చేసినట్లయితే, సబ్ రిజిస్టర్గా జాబ్ చేస్తున్న మన హీరో అల్లరి నరేష్ వయసు అనేది మీద పడుతుంది కానీ పెళ్లి మాత్రం కాదు. సో ఈ క్రమంలో ఒక మ్యాట్రిమోనీని సంప్రదించడం జరుగుతుంది. సో అందులో వచ్చే సిచ్యువేషన్స్ ఇతను ఎలా ఫేస్ చేశాడు అండ్ హీరోయిన్ వచ్చిన తర్వాత ఇతని లైఫ్ అనేది ఏ విధంగా టర్న్ తీసుకుంది అనేది మీరు మూవీలో చూడబోతారు. ఓవరాల్గా మూవీ ఎలా అనిపించిందంటే, నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. ఇట్స్ ఏ వన్ టైం వాచబుల్ మూవీ. ఇంకా మూవీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ఇంకా మూవీ ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి జామీ లివర్. సో జామీ లివర్ అని వచ్చేసి మనకి హిందీ యాక్టర్, తను తెలుగులో యాక్ట్ చేయడం జరిగింది. సూపర్ యాక్టింగ్ అని చెప్పాలి. సో ఎందుకంటున్నానంటే, ఒకప్పుడు మనకి కోయసర్లా ఏ విధంగా మనకి యాక్టింగ్ చేసిందో, నవ్వుతూ ఉన్నా కానీ ఏడుస్తున్నా కానీ ఆ గొంతులోనే మనకి ఆటోమేటిక్గా ఆమె జోక్ చేసినా చెయ్యకుండా నవ్వులు అనేది వచ్చేస్తున్నాయి. లైక్ దేశముద్రలో ఎలా యాక్ట్ చేసింది తను. సో సేమ్ అదే విధంగా అట్లాంటి స్కిల్స్ అనేది ఈ అమ్మాయిలో నేను చూశాను. సో చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది ఆమె. ఏ డైలాగ్ చెప్పినా కానీ, క్యాజువల్గా చెప్పినా, నవ్వుతూ చెప్పినా, ఏడుస్తూ చెప్పినా, మనకు ఈ ఈ ఎంటైర్ మూవీలో ఏదైనా కామెడీ అంటే మనకి ఒక ట్రాజడీలో కామెడీ లాగా ఆ కామెడీ పార్ట్ అనేది ఈమె చాలా అద్భుతంగా ఫెంటాస్టిక్గా డీల్ చేసింది. ఈ ఎంటైర్ మూవీలో అసలు కామెడీకి స్కోప్ ఉన్నా కానీ తీసుకోలేదు ఎవరు యాక్టర్స్. కానీ ఈ పర్టికులర్ యాక్టర్ మాత్రం ఈ మనకి కామెడీ అనేది జస్టిఫికేషన్ అనేది చాలా అద్భుతంగా న్యాయం చేసినట్టు నాకు అనిపించింది. జామీ లివర్ అనే యాక్ట్రెస్ ఓన్లీ కామెడీ అనే కాకుండా మనకి సెంటిమెంట్ పండించడంలో కానీ, డైలాగ్ డెలివరీలో కానీ, అల్లరి నరేష్కి తినికి వచ్చే ఆ సంభాషణ కానీ, ఒక ట్రాజెడీలో కామెడీ అనేది ఎంత సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతుందో, సో ఆ విధంగా మనకి ఎంగేజింగ్ అనేది చేయడం జరిగింది మూవీలో. మూవీకి ఈ అమ్మాయిని తీసుకోవడము చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఎందుకంటే ఈమెకి ఆ మూవీ ప్లేస్ కాదు, ఈమెను తీసుకోవడం వల్ల మూవీకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. మూవీ సెకండ్ పాజిటివ్ వచ్చేసి మూవీ యొక్క స్టోరీ. ఈ స్టోరీ ఏదైతే ఉందో చాలా అంటే ఎవరు ఇంతవరకు టచ్ అయ్యింది అంటే చాలా డీటెయిలింగ్ ఉంటుంది ఈ మూవీ స్టోరీ అనేది. ఎలా ఉంటుందంటే, ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్. అంటే మనకి ఎండ్ ఆఫ్ ద డే ఈ మూవీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక మెసేజ్ తోటే మనం బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఎవరైతే పెళ్ళి కానీ అబ్బాయి, పెళ్ళి కానీ అమ్మాయి ఉంటారో వాళ్ళు ఈ మూవీ చూస్తే చాలా కరెక్ట్గా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎవరైతే మ్యారేజ్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఈ మూవీ చూస్తే మాత్రము తప్పకుండా వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఇది ఒక మూవీ అవేర్నెస్ అవుతుంది వాళ్ళకి ఒక పాజిటివే కానీ నెగిటివ్ అయితే కాదు. సో స్టోరీ అనేది చాలా చక్కగా రాసుకున్నారు. స్టోరీ నాకు బాగా కనెక్ట్ అయింది. నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మూవీ ఫస్ట్ నెగిటివ్ వచ్చేసి మూవీ ఫస్ట్ హాఫ్ 20 minutes బాగానే ఉంటుంది. అంటే క్యారెక్టర్స్ మనకి ఇంట్రడ్యూస్ చేయడం కానీ, ఆ స్టోరీ అనేది మెల్లగా చెప్పడం కానీ, సో ఇదంతా బాగానే ఉంటుంది. ఆఫ్టర్ 20 minutes మనకి ఏదో ఆ సోల్ని టచ్ అవ్వలేకపోతున్నది. అంటే మూవీ అనేది ఎటెటో వెళ్ళిపోతున్నది, బట్ ఆ సోల్ అంటే మూవీకి కథ ఏదైతే ఉందో వీళ్ళు అనుకున్న పాయింట్ అది మనకి ఇంటర్వెల్లోనే వస్తుంది. ఈ ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ వరకు మధ్యలో జరిగే ఏదైతే ఉంటుందో అది నాకు నార్మలే అనిపించింది. అంతగా ఎంగేజింగ్ చేసింది అని మాత్రం అనిపించలేదు. బట్ ఇంటర్వెల్లో మాత్రం ఒక అద్భుతమైన ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ నుంచి టర్న్ తీసుకొని క్లైమాక్స్ వరకు బాగానే అనిపిస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం కొద్దిగా బోరింగ్, ల్యాగ్ అట్లా కొద్దిగా డల్ అయిందేమో అని నాకు అనిపించింది. కానీ నెగటివ్కి వచ్చేసినట్లయితే, మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసే కొంత యాక్టర్స్ని తీసుకున్నారు. అంటే యాక్టర్స్ని కానీ, ఒక యాక్టర్ కానీ, ఒక ఇద్దరు ముగ్గురిని ఇంపార్టెంట్ అంటే కథని కొద్దిగా ఇంట్రెస్టింగ్ అంటే అరే వీళ్ళదేమో అవుతుందిరా, అరే ఈమెది ఇట్లా కనెక్ట్ అవుతుంది, ఓకే ఇట్లా అనుకునే విధంగా మనం ప్రేక్షకుల్ని ఇలా అనుకునే విధంగా చేసే ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ని చాలా డల్గా వాళ్ళ రిజల్ట్స్ అంటే వాళ్ళ యొక్క ఓహో ఇంతేనా వీళ్ళది ఇంతేనా అంటే వీళ్ళ క్యారెక్టరైజేషన్ ఇంతేనా అంటే ఇంత ఇంట్రెస్టింగ్గా చూపెట్టిండ్రు, మళ్ళీ ఇదేంది ఇంతేనా అనిపిస్తుంది మనకి. అంటే ఒక వాళ్ళకి ఇచ్చే ఒక హైప్ కానీ, ఒక బిల్డప్ కానీ, ఫస్ట్ హాఫ్లో ఇచ్చిన వాళ్ళకి బీజిఎం కానీ
చాలా అంటే ఏదో లింక్ ఉంటుంది, వీళ్ళది ఏదో ఉంటుంది అని మనకి ఆ ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తారు, ఆ ఎంగేజింగ్గా తీసుకుపోతారు. అంటే రిలవెంట్గా అనిపిస్తుంటూ ఉంటుంది ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ, లేడీస్లో కానీ జెంట్స్లో కానీ కొన్ని ఇంపార్టెంట్, వాళ్ళు ఏదో నార్మల్ క్యారెక్టర్స్ కూడా కాదు, మళ్ళీ మనం చాలా మూవీస్లో చూసిన క్యారెక్టర్స్ని తీసుకున్న తర్వాత మంచి బిల్డప్ ఇచ్చిండ్రు వాళ్ళకి, ఒక ఒక వెనకాల ఏదో బ్యాక్టాప్ స్టోరీ నడిచేటట్టు చేసిండ్రు. వాళ్ళ క్యారెక్టరైజేషన్ డల్గా ఎండ్ చేస్తారు. ఎందుకనేది నాకైతే అంత అర్థం కాలేదు మరి. సో ఇది సెకండ్ నెగటివ్. సో ఇదండి, ఇంతకు మించి నాకు నెగటివ్స్ అనేది పెద్దగా ఏం అనిపించలేదు. సో ఇవి రెండు మాత్రము మూవీకి కొద్దిగా అంటే బాగా కరెక్ట్గా వాడుకున్నట్లయితే క్యారెక్టర్స్ని కానీ, ఎందుకంటే స్టోరీ బాగుంది, స్టోరీ బాగున్నప్పుడు క్యారెక్టర్స్ని బిల్డప్ ఇచ్చేసి మీరు క్యారెక్టర్స్ వాళ్ళ యొక్క జస్టిఫికేషన్స్ చాలా డల్గా వదిలేస్తే అది మూవీకి మైనస్ అవుతుంది కానీ ప్లస్ అయితే కాదు. సో ఇవ్వండి నేను గమనించిన పాజిటివ్స్ అండ్ నెగటివ్స్. ఈ మూవీ చూడొచ్చా చూడరాదా అని నన్ను అడిగితే ఎస్ చూడొచ్చు, ఇది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని చెప్తాను. ఎందుకంటున్నానంటే ఒక యూత్కి ఇది బాగా కనెక్ట్ అవుతుంది అండ్ వాళ్ళకి అవేర్నెస్ కూడా వస్తుంది ఈ మ్యాట్రిమోనీస్కి సంబంధించిన డీటెయిలింగ్. ఇది స్పాయిలర్ అలర్ట్ ఏం కాదు, మీరు ట్రైలర్ చూసినట్లయితే మీకు అర్థమైపోతూ ఉంటుంది. సో ఇది ఒక అవేర్నెస్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని చెప్తాను. మూవీ కొద్దిగా డల్గా ఉంది బట్ స్టిల్ వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్తాను. ఎస్, రికమెండబుల్ మూవీ, చూడొచ్చు. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 2.75 ఇస్తున్నానండి. ఇట్స్ ఏ వన్ టైం వాచబుల్ మూవీ. సో ఇదండి ఈరోజుటి మూవీ రివ్యూ. మళ్ళీ కొత్త మూవీ రివ్యూ తోటి మీ ముంగటికి వస్తాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అనేది చేయండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థియేటర్ వ్లాగ్స్, మూవీ రివ్యూస్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ ఎంటర్టైన్మెంట్ టాపిక్స్ మీ ముంగటికి తీసుకురాబోతున్నాను. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ సుజన్ వ్లాగ్స్ తెలుగు. బాయ్.